హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దినేష్ రాహుల్. మేమందరం కలిసి బిర్యానీకి బయలుదేరదామని ఫిక్స్ అయితే అయిపోయాం. సో బిర్యానీ అంటే ఫ్రెండ్స్ నాకు మా తమ్ముడికి అయితే చాలా ఫేవరెట్ అనమాట. ముందు ఎంత పెట్టినా కానీ తింటూనే ఉంటాం. అయితే స్పీడ్గా బైక్స్ అయితే పోనిస్తూ పెట్రోల్ బంక్ అయితే వెళ్ళాం మేము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెట్రోల్ కొట్టించుకునే ముందు అయితే దాని యొక్క డెన్సిటీ అయితే చెక్ చేయడం మర్చిపోకండి. డెన్సిటీ వచ్చేసి 750 అబోవ్ ఉండాలి. సో ఇక్కడైతే 759 ఉంది. సో పర్లేదు. అయితే స్పీడ్గా బయలుదేరి చివరికి నరసన్పేట సిటీలోకి ఎంటర్ అయిపోతున్నాం. సో ఇక్కడ నుంచి రూట్ అయితే నాకైతే అసలు తెలియదు. సో మా చిన్న తమ్ముడేమో స్టాండింగ్ పొజిషన్ తీసుకొని రే అన్నయ్య నా వెనక రారా అని చెప్తూ వెళ్ళాడు. సో బైక్స్ అయితే సైడ్ పార్క్ చేసుకొని నేను అందరం కలిసి అయితే వెళ్తున్నాం. మా చిన్నక్క ఏమో బ్యాక్ సైడ్ నుంచి కెమెరా పట్టుకొని వస్తూ ఉంది. సో ఈలోపు అయితే డోర్ తీసుకొని మేమైతే గొర్రెమందలాగా అయితే స్పీడ్గా వెళ్ళిపోతున్నాం. ఎప్పుడు పెడతారని. సరేలే పాపం అందరం వెళ్ళిపోయాం. మా చిన్నక్కని ఎవరు తీస్తారో అని చెప్పి నేను వెనక్కి వచ్చి మళ్ళీ అయితే తీయడం జరిగింది. ఈ హోటల్కి వెళ్ళామే కానీ ఎలా ఉంటుందా ఏంటా అనుకున్నాం కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. అది మీకే చూపిస్తాను చూడండి. ఇంకా కొద్దిగా క్లారిటీ తీద్దాం అనుకున్నాను కానీ అటు నుంచి అయితే వెళ్తూ రావడం జరిగింది కాబట్టి కొద్దిగా క్లారిటీ మిస్ అయింది ఫ్రెండ్స్. సో ఈ లోపంటూ మనం ఒక షార్ట్గా ఏదో ఒక వీడియో తీసుకుందాం అని చెప్పేసి సో మేమందరం వచ్చేసి అయితే అన్నతమ్ములం అక్క చెల్లెలం. సో మేమైతే చిన్నప్పటి నుంచి అయితే ఫ్రీగా తిరిగి ఫ్రీగానే పెరిగాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా అంత మొహమాట పడేవాళ్ళం కాదు. ఏంట్రా బాబు ఇంకా రావట్లేదు అనుకునేసరికి అయితే మజ్జిగ ప్లస్ దాంతోపాటు ఏదో ఇచ్చారు. అయితే ఆ మజ్జిగ అంటే మా పెద్దక్కకి అయితే చాలా ఇష్టం. వచ్చి రాగానే అయితే స్పూన్ పెట్టేసి అయితే లపలపాని లాగేసింది. సరేలే ఈ లోపల వెయిట్ చేసేసరికి బిర్యానీ అయితే వచ్చేసింది. సో అక్కడ వడ్డిస్తారు కదా, వాళ్ళ చేతుల నుంచి అయితే మేము బిర్యానీ తీసుకొని సరే మేము పెట్టుకుంటామని చెప్పి మా చిన్నక్క అయితే అందరికీ పెట్టింది. మా ఊళ్ళేమో నోట్లో నుంచి నీళ్ళు గారుతూ ఎప్పుడు పెడతారు అని చెప్పి మాది కూడా మా తమ్ముడైతే నా ప్లేట్ ముందే పెట్టేసి అక్క ఏ అక్క అని చెప్పి ఏందో ఎప్పటి నుంచో తిన్నట్టు అయితే అడుగుతున్నాడు. సరేలే పాపం చిన్నోడు కదా అని చెప్పి వాడికి ముందు వేసేసాం. అయితే ముందుగా ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని మూడే అని ఆర్డర్ చేసాం. తర్వాత కొంతసేపు ఆగాక మా తమ్ముడు ఫుల్గా తినేసి అన్న ఇంకోటి కావాలంటే సరేలే అని చెప్పి ఇంకోటి ఆర్డర్ చేసాం. సో వాడైతే ముందే స్పీడ్గా అరే ఆగరా వీడియో కోసమైనా అని చెప్తే లేదు నేను ఇప్పటిదాకా అప్పటికి 3 అయిపోయింది. ఇప్పటిదాకా అయితే నేను అసలు వెయిట్ చేయలేనని చెప్పి వాడేమో స్పీడ్గా తినేస్తూ ఉన్నాడు. వీడియో కోసం వాడిని ఎందుకులని ఇబ్బంది పెట్టడం అని నేనైతే వదిలేశాను. మా చిన్నకనైతే కూర్చోబెట్టి అక్కడ ఎవరు సర్వ్ చేస్తారో వాళ్ళని పిలిపించి సర్వ్ చేపిస్తున్నాను. సో ఆ సర్వ్ చేసే ఆవిడైతే చాలా మంచిగా సర్వ్ చేసింది. అన్నీ అడిగినలా తీసుకొచ్చింది. సో మావాడేమో కెమెరా నా మొహం మీదే పెడుతున్నాడు. ఒరే నాకు కొద్దిగా సిగ్గురా బాబు దించరా అన్న. ఆడేమో కొద్దిగా దించేసి ఫేస్ కనబడకుండా కవర్ చేసాడులే. సో మా అన్నయ్యకి కూడా అయితే సర్వ్ చేయడం అయితే జరిగింది. ఇలా సర్వ్ చేయడం అయిపోయిందో లేదో నేనైతే మొదలు పెట్టేశాను. ఈలోపు నన్ను ఆపి మరి అక్కకి నీకు పోటీ అనేసరికి సరే నాకెవరు పోటీ నాకు నేనే సాటి అంటూ స్పీడ్గా తినేశాను. సరే అక్కడ ఉల్లిపాయలు నిమ్మకాయలు పెట్టారు, ఒకటైనా ఉంచుతారా అనుకుంటే చూడండి ఎలా లాక్కుంటున్నారు. ఇలానే ఉంటుంది ఫ్యామిలీ అంటే. సరేలే ఏదో అయిపోయింది అనుకునేసరికి మా వాడేమో మొత్తం తినేసి అక్కడ ఉన్న మిన్స్ మీద అయితే కన్నుబడింది వాడికైతే. సో మొత్తం అయితే మిన్స్ చేతిలోకి వేసుకొని పాకెట్లు వేసుకోవడం అయితే చేస్తూ ఉన్నాడు. అక్కడ ఓనర్ చూస్తున్నాడని కూడా భయం లేదు. సరేలే అని చెప్పి మేమైతే హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఇంటికైతే బయలుదేరిపోయాం. ఇలాంటి మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.